కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుసు. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కోపంలో వచ్చిన మాటలను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఏ బంధం అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలే కాని చులకన చేసి మాట్లాడే రూపం మాత్రం కాకూడదు. 4 విషయాలకు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లి తండ్రి మరియు సాధారణ జీవితం. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఎవరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వాళ్ళదే. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలా వేల్పులు మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. 50 ఏళ్లు తర్వాత శృంగారం చేయకండి. ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు, మానసికంగా దెబ్బతీస్తుంది.